ఇటు పాకిస్తాన్ క్రికెట్ టీంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇటు పాకిస్తాన్ రావద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇటు పాకిస్తాన్ టీంకు ఆట చేత కావడం లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇటు పాకిస్తాన్ వస్తే చెప్పులతో కొడతామంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే ఓటమి జీర్ణించుకోలేక టీవీలు బద్దలు కొట్టారు కొంతమంది అభిమానులు. పాకిస్తాన్ టీంకు వ్యతిరేకంగా ఇటు ఫ్యాన్స్ ఆందోళనలు చేపడుతున్నారు. టీ20లో పాకిస్తాన్పై 61 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తానికైతే ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు పాకిస్తాన్కి సంబంధించిన ఫ్యాన్స్ ఇటు ఇండియా స్ట్రెంగ్స్ ఒకసారి మ్యాచ్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాం. ఓవరాల్గా ఇటు ఇషాన్ కిషన్ 75 రన్లు చేశారు 40 బాల్లలో. మొత్తానికైతే టీమ్ హైయెస్ట్ స్కోరర్ అని చెప్పొచ్చు. చాలా స్ట్రాంగ్గా ఇటు సూర్యకుమార్ యాదవ్ కూడా ఇటు ఇషాన్ కిషన్కి సపోర్ట్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ఇటు సూర్యకుమార్ యాదవ్ 32 రన్స్, అలాగే ఇషాన్ కిషన్ 77 రన్స్. మొత్తం మీద దాదాపు సుమారు 100 రన్నులు ఇద్దరు ప్లేయర్సే, టాప్ ఆర్డర్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఇటు జస్ప్రీత్ బుమ్రా తన బౌలింగ్తోని పాకిస్తాన్ టాప్ ఆర్డర్ని అలాగే పవర్ ప్లేని చితక్కొట్టేశాడు. 13 రన్స్ 3 వికెట్స్ పవర్ ప్లేలో. మొత్తానికైతే పవర్ ప్లేని పాకిస్తాన్ టీం సరెండర్ చేసేసింది ఇండియాకి అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత హార్దిక్ పాండ్యా కూడా అదే అగ్రెషన్ని అదే ఎనర్జీని కంటిన్యూ చేశారు. 16 రన్స్ 3 ఓవర్లలో 16 రన్స్ 2 వికెట్లు తీశారు. సో మొత్తం మీద పాకిస్తాన్ పర్ఫార్మెన్స్ ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు పవర్ ప్లేలో ఇటు పాకిస్తాన్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ కుప్పకూలిపోయారు. ఇండియా పేస్ని తట్టుకోలేకపోయారు. స్పిన్ని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాలేదు. ఇమీడియట్గా పవర్ ప్లే అడ్వాంటేజ్ని కూడా వాడుకోలేక సరెండర్ అయిపోయారు. అలాగే ఒక్కసారి మనం చూస్తే పాకిస్తాన్కి సంబంధించి ఉస్మాన్ ఖాన్ ఒక్కడు మాత్రమే 44 రన్లు చెప్పుకోదగ్గ ఒక స్కోర్ని చేశాడు. దాని తర్వాత ఆ 176 రన్స్ చేజింగ్ని ఆ మెంటల్ ప్రెషర్ని తట్టుకోలేక 20 ఓవర్లు కూడా పాకిస్తాన్ టీం ఆడలేని పరిస్థితి. 18 ఓవర్లకే ఆల్అవుట్ అయిపోయారు. సో మొత్తానికైతే వీటన్నిటినీ పాకిస్తాన్కి సంబంధించిన ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. మనం ఫొటోస్లో కనిపిస్తున్న ఆ ఫొటోస్లో చూడొచ్చు. పాకిస్తాన్ ప్లేయర్స్ తలల్ని పట్టుకున్నారు, జుట్టు పీక్కుంటున్నారు. సోషల్ మీడియాలో ఇటు వైరల్ అవుతున్నాయి కొన్ని వీడియోస్. మనం ఇటు పాకిస్తాన్ ఫ్యాన్స్ వాళ్ళ ఇళ్లల్లో ఉన్న టీవీలను పగలగొట్టి మరొకసారి ఇండియాకి ఇలా ఓడిపోయి కనుక రిటర్న్ వస్తే మీ సంగతి చూస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇటు సోషల్ మీడియాలో ఒకసారి మనం చూస్తే కనుక ఇటు పాకిస్తాన్ టీం ఒక ఫిల్దీ టీం అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది పాకిస్తాన్కి సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు కేకులను మొహం మీద కొట్టుకుంటూ ఒక వీడియోస్ని చేస్తున్నారు. ప్రస్తుతానికి అవి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే పాకిస్తాన్ ఫార్మర్ బ్యాట్స్మెన్ అంటే ప్రీవియస్ ఫార్మర్ ప్లేయర్స్ ఇటు మొహమ్మద్ యూసుఫ్ కూడా పబ్లిక్గానే ఇది డార్కెస్ట్ పీరియడ్ పాకిస్తాన్ క్రికెటింగ్ హిస్టరీలోనే పాకిస్తాన్ పీసీబీ బోర్డు లీడర్షిప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా తీసేయాలి, వాళ్ళకి అసలు ఆ క్వాలిఫికేషన్ లేదు, వాళ్ళు ఇంకాంపిటెంట్ ఇండివిజువల్స్, అసలు వాళ్ళకి ఏమాత్రం క్రికెట్ మీద అవగాహన లేని వ్యక్తులు ప్రస్తుతానికి పీసీబీని రన్ చేస్తున్నారు అంటూ మొత్తానికైతే ఇటు మొహమ్మద్ యూసుఫ్ పాకిస్తాన్ బ్యాట్స్మెన్ అని చెప్పుకోవచ్చు. సో మొహమ్మద్ యూసుఫ్ కూడా చెప్పుకొచ్చారు. ఒకసారి గతంలో కూడా పాకిస్తాన్ వరల్డ్ కప్కి సంబంధించిన మ్యాచ్లు ఇండియాతో ఓడిపోయినప్పుడు ఏం జరిగిందో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తారు. 2011లో ఇండియా సెమీఫైనల్ని పాకిస్తాన్ మీద 29 రన్నులతో గెలుచుకుంది. అప్పుడు ఒక పాకిస్తాన్కి సంబంధించిన ఫ్యాన్స్ క్రికెట్ బ్యాట్లని అలాగే క్రికెట్ కిట్లని వాటన్నిటిని దహనం చేసి అంత్యక్రియలు చేశారు. అంటే క్రికెట్ ఇంకా వద్దు అన్న ఉద్దేశంతో. దాని తర్వాత ఒకసారి మనం చూస్తే కనుక 2019 వరల్డ్ కప్ 2019 వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్లో ఇండియా పాకిస్తాన్ మీద చాలా కంఫర్టబుల్గా 89 రన్నులతో గెలిచింది. అప్పుడు సోషల్ మీడియాలో ఇటు పాకిస్తాన్కి సంబంధించిన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ముజే మారో కొట్టండి, నన్ను కొట్టండి, పాకిస్తాన్ లాంటి టీంకి సపోర్ట్ చేసినందుకు, పాకిస్తాన్ లాంటి ప్లేయర్స్కి సపోర్ట్ చేసినందుకు పాకిస్తాన్ ఫ్యాన్స్ కొట్టండి, నన్ను కొట్టండి అంటూ ఒక వైరల్ మేమ్ అయితే క్రియేట్ అయింది. 2019 ఇటు వరల్డ్ కప్ 2019 వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్కి సంబంధించి. దాని తర్వాత 2024 టీ20 వరల్డ్ కప్ కూడా మనం ఒకసారి చూస్తే కనుక పాకిస్తాన్ ఇటు ఇండియా 120 రన్స్ స్కోర్ చేసిన మ్యాచ్లో పాకిస్తాన్ 6 రన్లతోని ఓడిపోయింది. సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్ని ఓడగొట్టారు అంటూ పాకిస్తాన్ ఫ్యాన్స్ ఇంకా క్రికెట్కి
పాకిస్తాన్ టీంకి మేము సపోర్ట్ చేయము, మేము ఇప్పటి నుంచి సపోర్ట్ చేయము అంటూ ప్లాస్టిక్ బాటిల్స్ని కాల్ చేశారు. స్టేడియంలో ఆ స్క్రీన్స్ మీద ప్లాస్టిక్ బాటిల్స్ని విసిరేసే ప్రయత్నం చేశారు. క్రికెట్కి గుడ్ బై ఫర్ ఎవర్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో అప్పుడు ట్రెండ్ అయింది. పాకిస్తాన్కి సంబంధించిన సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. సో మొత్తం మీద ఇటు పాకిస్తాన్లో ఇటు ఫ్యాన్స్ ఎప్పుడు ఫ్రస్ట్రేట్ అయినా వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్ని ఏదో ఒక విధంగా వైరల్ చేస్తూనే ఉంటారు. ఇటు కొలంబోలో జరిగిన మ్యాచ్లో కూడా ఒక ఫ్యాన్ అయితే చాలా క్లియర్గా ఐ థింక్ ఇట్ హ్యాస్ బికమ్ ఏ రొటీన్ మ్యాటర్ నౌ. ఇప్పుడు చాలా రొటీన్ అయిపోయింది పాకిస్తాన్ వాళ్ళు ప్లేయర్స్ ఓడిపోవడం ఇండియా మీద. ఇలాంటి పర్ఫార్మెన్స్ కంటిన్యూ అయితే ఇంకా మేము ఎప్పటికీ ఇండియా మీద మ్యాచ్లు గెలవలేమంటూ ఒక పాకిస్తాన్ సపోర్టర్ అయితే ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. మొత్తం మీద ఇటు వరల్డ్ కప్స్కి సంబంధించి హిస్టరీ ఒకసారి మనం చూస్తే కనుక ఇప్పటిదాకా ఇండియా పాకిస్తాన్ మధ్య దాదాపు 9 వరల్డ్ కప్స్ మ్యాచెస్ జరిగాయి. ఈ 9 వరల్డ్ కప్పుల్లో 8 సార్లు ఇండియా గెలుచుకుంది. 8 సార్లు ఇండియా గెలుచుకుంది. ఒక్కసారి మాత్రమే మన మీద ఇటు పాకిస్తాన్ గెలిచింది. సో హిస్టరీ ప్రకారం అదే హిస్టరీ మళ్ళీ రిపీట్ అవుతుంది అంటూ ఇండియన్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఓవరాల్గా ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ అవుట్ అనుకోవచ్చు. ఇటు పాకిస్తాన్ ప్లేయర్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇటు పాకిస్తాన్ ఫ్యాన్స్. మీరు రిటర్న్ వస్తే కనుక మీ సంగతి చెప్తాము అంటూ ఇటు పాకిస్తాన్ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారు. ఒక్కసారి ఇటు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇటు ఇండియా పర్ఫార్మెన్స్ కానీ ఇటు పాకిస్తాన్ ప్లేయర్స్కి సంబంధించి వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ పాకిస్తాన్ ఫ్యాన్స్ రియాక్ట్ అయిన తీరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మ్యాచ్ చూస్తున్న సమయంలో వాళ్ళ టీవీలను బద్దలు కొట్టారు మ్యాచ్ ఓడిపోయిన వెంటనే. ఇటు పాకిస్తాన్ సీనియర్ ప్లేయర్లు పాకిస్తాన్కి సంబంధించిన ఫ్యాన్స్ అందరూ కూడా పీసీబీ బోర్డ్ చైర్మన్గా ఉన్న మొహమ్మద్ నఖ్వీని ఇమీడియట్గా రిమూవ్ చేయండి. అతనికి క్రికెట్ మీద ఏమాత్రం అవగాహన లేదు. ఒక పొలిటికల్ లీడర్, ఒక మినిస్టర్ని అలాంటి ఒక పోస్ట్లో పెడితే రిజల్ట్స్ ఇలానే ఉంటాయంటూ ఇటు ఫ్యాన్స్ సీనియర్ ప్లేయర్స్ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇండియా పర్ఫార్మెన్స్ ఇండియన్ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్కి గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే కనుక ఇటు ఇషాన్ కిషాన్ 77 రన్స్ అవుట్ ఆఫ్ 40 ఒక మంచి పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. దానికి తోడుగా ఇటు సూర్యకుమార్ యాదవ్ 32 రన్స్. తను ఇటు ఇషాన్ కిషాన్కి టాప్ ఆర్డర్కి సపోర్ట్ చేశారు. మొత్తానికైతే 175 స్కోర్ని అచీవ్ చేయడానికి వీళ్ళిద్దరు కారణం అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత బౌలింగ్ ఆర్డర్ ఒక్కసారి మనం చూస్తే కనుక బౌలింగ్ కూడా ఇటు హార్దిక్ పాండ్యాతో పాటు ఇటు జస్ప్రీత్ బుమ్రా టాప్ ఆర్డర్ని ఒక్కసారిగా కుప్పకూలగొట్టేలా చేశాడు. వెంటనే పవర్ ప్లే అడ్వాంటేజ్ని కూడా వాళ్ళు వాడుకోలేక మొత్తానికైతే ఇండియాకి సరెండర్ అయిపోవడం జరిగింది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ ఫ్యాన్స్ ఈ రియాక్షన్కి సంబంధించి మీరేమనుకుంటున్నారు? వాళ్ళ రియాక్షన్ సరైందే అనుకుంటున్నారా? పాకిస్తాన్ ప్లేయర్స్ని కంట్రీలోనే అడుగు పెట్టనివ్వం, మళ్ళీ తిరిగి వస్తే ఊరుకోము, ఓడిపోయి రావడం మీకు అలవాటైపోయింది, ఆనవాయితీగా మారిపోయింది అంటూ ఇటు పాకిస్తాన్ ఫ్యాన్స్ అయితే చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.